శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. నమస్తే అండి. మన సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది రుక్మిణి వసంత్ గారు. ఆమె బిక్నీ వీడియోస్, ఫేక్ వీడియోస్ సర్క్యులేట్ చేశారు సార్. దీనిపై ఆమె స్పందించింది. డీప్ ఫేక్ వల్ల ఆమెని బిక్నీ వీడియోస్ చేయటం, దానిపై ఇలాంటి వాళ్ళని ఎలా చర్యలు తీసుకోరు సార్? ఎలాంటి పైన ఇది ఆమె కెరీర్పై ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉందా? కెరియర్ మీద ప్రభావం ఏమీ ఉండదు, కానీ వాళ్ళు ఇబ్బంది పడతారు అంతే. ఓకే. అంటే ఒక రకంగా చాలా సినిమాల్లో హీరోయిన్స్ని డైరెక్టర్లు అడుగుతారు, మాకు ఇలా కావాలి అలా కావాలి అని. అడిగినప్పుడు వాళ్ళకి ఇష్టమైతే నటిస్తారు, కష్టమైతే మానేసి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఓకే. ఉదాహరణకి దేవుడే దిగి వస్తే అనే సినిమాలో జయప్రదతో బికినీ వేయించాలని దాసరి నారాయణరావు గారు అనుకున్నాడు అప్పుడు. ఓకే. అనుకుని ఆవిడని అడిగాడు, ఆవిడ నో చెప్పింది. అయినప్పటికీ అంటే అప్పటికి ఆవిడ ఎర్లీ డేస్ అవి కాబట్టి డైరెక్టర్ గారు తప్పదంటున్నారు అని అసిస్టెంట్ డైరెక్టర్ల నుంచి వర్తమానం విని ఆవిడ ఏం చేయాలో అర్థం కాక సరే అని ప్రొసీడ్ అయ్యి చాలా ఇబ్బంది పడుతూ నటించానని చాలాసార్లు చెప్పుకుంది ఆవిడ. ఓకే. అది ఒక పద్ధతి. ఇప్పుడు వేటగాడు సినిమాలో శ్రీదేవితో బికినీ కట్టించారు. అలా కొంతమంది కంఫర్ట్గా పర్లేదు, మనం అంటే సినిమాకి గ్లామర్ కూడా అవసరం కాబట్టి హీరోయిన్స్తో ఇలాంటి విన్యాసాలు చేయించడానికి డైరెక్టర్లు పెద్దగా మొహమాట పడేవాళ్ళు కాదు. కమర్షియల్ ఏరియాలో ఒక సక్సెస్ కావాలంటే ఇలాంటివి చేయక తప్పదు అనే జ్ఞానం వీళ్ళకి ఉంటుంది కాబట్టి చేసేవాళ్ళు. అలా ఒక అంటే ఓపెన్గా తెలిసి చేయటం వేరు, కానీ తనకు సంబంధం లేకుండా తను కూడా జస్ట్ అనుకోకుండా చూడటం అనేది జరిగినప్పుడు డెఫినెట్గా షాక్ అవుతారు ఎవరైనా. అలా రుక్మిణి వసంత్ షాక్ అయింది ఆ ఫొటోస్ చూసి ఇదేంటి ఇలా ఎలా జరిగింది అని అనుకుంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఎవరి జీవితానికి భద్రత లేదు. ఎవరి మొండానికి వెడుతుంది, ఏ మొండెం ఏ తలకి ఇరుక్కుంటుంది అనేది ఎవరు ఊహించలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. అసలు తలకి మొండానికి శరీర భాగాలకి సంబంధం లేకుండా వీళ్ళ ముఖం వాడి, ఇంకెవరిదో చేతులు వాడి, ఇంకెవరివో నడుము వాడి ఒక కొత్త మనిషిని క్రియేట్ చేసి వాళ్ళకి మూమెంట్ ఇచ్చి దాన్ని వీడియోగా మార్చి దాన్ని కూడా చూపించేస్తున్నారు రోడ్డు మీద పెట్టి. కాబట్టి ఎవరి ముఖాలు వాళ్ళు ఇన్సూర్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి, ఎవరి ముఖాలకు వాళ్ళు చట్టబద్ధమైనటువంటి రక్షణ తీసుకోవాల్సిన పరిస్థితి. ఇది ప్రస్తుతం నడుస్తున్నటువంటి ధోరణి. ఈ ధోరణిలో వెళ్ళి ఎక్కడి నుంచైనా ఒక లీగల్ ఏరియా, కోర్టు నుంచో మరో చోట నుంచో ఒక లీగల్ అథారిటీ నుంచి మీ శరీరానికి ఒక రక్షణ కల్పించుకోవాల్సిన బాధ్యత మీదే. అంటే చట్టపరమైన లీగల్ రక్షణ కల్పించుకోవాల్సిన బాధ్యత మీదే. ఇలాంటివి జరిగినప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే మీరు ఆల్రెడీ రక్షణ కోరి ఉన్నారు కాబట్టి ఒక్కసారి ఆ వెరిఫికేషన్లోకి వెళ్ళి ఇమీడియట్గా పోలీసులు రంగంలోకి దిగుతారు. కనుక దీనికి కూడా ప్రత్యేకమైన విభాగాలు పెట్టాలంటే మనం ఏది ఫేకు ఏది కాదు అని చెక్ చేసుకోవడానికి యాప్స్ ఉన్నాయి, కానీ అవి ఎంత ప్రాంప్ట్గా పనిచేస్తున్నాయి అనేది కూడా అనుమానమే. అందుకని చాలామంది అలా చెక్ చేసి కూడా చూడలేదు అవకాశం ఉన్నప్పటికీ. ఎంజాయ్ చేస్తున్నామా లేదా అన్న ధోరణిలో వెళ్ళిపోతున్నారు. తద్వారా ఏమవుతుందంటే ఈ అమ్మాయి లైఫ్ రోడ్డు మీదకు వెళ్ళిపోతుంది, అంటే పలచబడుతుంది. ఆవిడ ఇమేజ్ గ్రాంటెడ్గా తీసేసుకుంటారు వాళ్ళు. ఆవిడ ఆన్ స్క్రీన్, ఆవిడ థియేటర్లో డీసెంట్గా కనిపించినప్పటికీ వీళ్ళ దృష్టికోణం అటు వెళ్ళిపోతుంది. ఆ ఉద్దేశంతోనే థియేటర్కి వచ్చే జనాలు కూడా ఉంటారు. ఇది ప్రమాదం. అందుకనే ఆవిడ భయపడుతోంది. ఏమిటి ఇలాంటి కంటెంట్ క్రియేట్ అయిపోతే ఎవరి మీద అయినా సరే క్రియేట్ అయిపోతే ఏమిటి భవిష్యత్తు, రేపొద్దున్న రోడ్డు మీదకి వెళ్తే మన ఎలా చూస్తారు అనే ఒక సెన్సిటివ్ ఇష్యూ ఉంటుంది. ఈ సెన్సిటివిటీస్తో వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి కావాల్సింది వ్యూవర్షిప్ అంతే. ఆ వ్యూవర్షిప్ సాధించడానికి ఏం చేయటానికైనా సిద్ధపడిపోతున్నారు.
ఏం చేయటానికైనా అవకాశం కల్పించేటువంటి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఈ టెక్నాలజీ వాడి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విజువల్కి సంబంధించిన ఈ మార్ఫింగ్ అని ఇదివరకు వాడేవాళ్ళం, ఇప్పుడు ఆ పదం కూడా వాడే పరిస్థితి కాదు. అందుకని ఈ పెరిగిన టెక్నాలజీని ఎలా హ్యాండిల్ చేయాలి, లీగల్గా ఎలా బ్యాటిల్లోకి వెళ్ళాలి అనేది కూడా చాలామందికి క్లారిటీస్ లేవు. అంటే ఇప్పుడు పేటెంట్ హక్కులు అని ఉంటాయి. ఒక ప్రోడక్ట్కి పేటెంట్ హక్కులు తీసేసుకుంటారు, అది ఇంకెవడు వాడకూడదు. ఒక ట్యూన్ కావచ్చు, ఏదైనా అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీసు ఇలాంటి హక్కులు కొన్ని తీసుకోవచ్చు. అలా ప్రతి ఒక్కరూ అంటే సెలబ్రిటీగా మారుతున్న అంటే ఇలా వాడే అవకాశం ఉంది అన్నప్పుడు ఈ శరీరాలకు కూడా అలాంటి హక్కులు తీసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడిపోయింది సమాజంలో. అందుకని ఎవరికి వాళ్ళు ఆ ప్రొటెక్షన్ తీసుకుంటున్నారు కోర్టులకు వెళ్ళి. పెద్ద హీరోలు పెద్ద హీరోయిన్లు చాలామంది వెళ్ళి చేశారు ఆ పని. ఇప్పుడు వీరు కూడా వెళ్ళి తనని తాను ప్రొటెక్ట్ చేసుకోవటానికి హక్కులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ హక్కులు తీసుకుంటే కొంతమేరకు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, కానీ అన్ని సందర్భాల్లోనూ కుదరకపోవచ్చు. ఎందుకంటే ఇలాంటి ఫొటోస్ పంపు చేసిన వాడు ట్రాక్ అవ్వచ్చు, కాకపోవచ్చు, వాడు ట్రేస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, దొరకపోవచ్చు, వాడు ఏమైపోతాడో తెలియదు. కానీ అవి తీయించడానికి ఇబ్బంది అవుతుంది, వాడే తీయాలి, వాడు దొరకడు. ఈ లోపల ఇవి సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. గతంలో ఒకసారి 2005 or 2006 ఆ టైంలో త్రిష గారు అప్పుడే ఎంట్రీ ఇచ్చి ఆవిడకు ఒక ఇమేజ్ ఏర్పడుతున్నటువంటి దశ. అప్పటి యూత్లో ఒక రకంగా యూత్ ఐకాన్గా ఆవిడ నడుస్తున్నటువంటి టైం. నువ్వు వస్తానంటే నేను కాదంటానా ఈ సినిమాలు వస్తున్నటువంటి టైం, ఈ వర్షము ఇలాంటి సినిమాలు నడుస్తున్నటువంటి ఎరాలో ఒక వీడియో ఒకటి సర్క్యులేట్ అయింది ఆ టైంలో. ఆవిడ స్నానం చేస్తూ ఉండగా తీసిన వీడియో అనే పేరుతో బయట సర్క్యులేట్ అయింది. అది ఆవిడ కాదా ఎవరికి తెలియదు, కానీ ఆవిడ పేరుతో సర్క్యులేట్ చేశారు. దానికి సంబంధించినటువంటి వ్యూవర్షిప్ నుంచి వాళ్ళకి రావాల్సిన రెవెన్యూస్ ఏవో వచ్చేసి ఉంటాయి. ఆవిడ కొంత లీగల్ ఫైట్ చేసే ప్రయత్నం చేశారు ఆ రోజుల్లోనే. ఇలాంటి గందరగోళాలు ఎప్పుడూ ఉన్నాయి. ఈ గందరగోళాలు ఎప్పుడూ ఉన్నాయి. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువైనాయి. చేయటానికి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఆ రోజుల్లో ఏదో వీడియో నా ఫేస్ కనబడకుండా ఇంకేదో మేనేజ్ చేసి ఇలా చెప్పి అమ్మారు. ఇప్పుడు అది కూడా అక్కర్లేదు, ముఖంతో సహా వీళ్ళదే పెట్టి కూడా డ్రామా నడపడానికి అవకాశం ఉంది. అందుకని ఎవరి జీవితాలకి భద్రత లేదు. ఇప్పుడు ఈ ఏఐకి సంబంధించినటువంటి కొన్ని స్పెషల్ లాస్ తీసుకురాగలిగితే ఆ లాస్ ఏవైనా పర్సనల్ లైఫ్ని, అలాగే వీళ్ళ శరీర భాగాలు, వీళ్ళ ఆకృతుల్ని, వీటిని ప్రొటెక్ట్ చేసే చట్టాలు ఏవైనా వస్తే సాధ్యమవుతుందేమో తప్ప లేకపోతే కష్టం. ఇప్పుడు బ్రహ్మానందం గారిని మీమ్ గాడ్ అంటారు. ఆయన ముఖాన్ని మీమ్స్లో విశృంఖలంగా వాడేస్తారు. అసలు ఆ భావజాలానికి, ఆయన వ్యక్తిగత భావజాలానికి ఏమాత్రము సంబంధం ఉండకపోవచ్చు, అయినప్పటికీ ఆయన ముఖాన్ని తీసి ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నారు. ఆయన కూడా లీగల్గా ఘర్షణలు పట్టడం, ఈ తలకాయ నొప్పి ఎందుకని చెప్పి మీ చావు మీరు చావడం వదిలేశాడు. అదొక ధోరణి. అలా వదిలేసే వాళ్ళు వదిలేయచ్చు. లేదు దీనివల్ల నిజంగానే డ్యామేజ్ జరుగుతుందంటే లీగల్ బ్యాటిల్ చేయడానికి సిద్ధపడాలి. దానికి సంబంధించినటువంటి మూల్యం చెల్లించడానికి కూడా సిద్ధపడాలి. అది లేకపోతే ఊరికనే బాధపడి ప్రయోజనం లేదు. చేస్తే ఫైట్ చేయటం, లేదంటే ఏరియా వదిలి వెళ్ళిపోవడం, అంతకు మించి మార్గం లేదు ఎవరికైనా. రుక్మిణి వసంత్కైనా మరొకరికైనా యుద్ధం చేయక తప్పని పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు.